భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. భక్తి యోగము ద్వారా భగవత్ ప్రాప్తి నందిన వాని మహత్వమును వివరించి ఇప్పుడు సాంఖ్య యోగము ద్వారా పరమాత్మ ప్రాప్తి కలిగిన పురుషుని సమదర్శనమును మహత్వమును వివరించుచున్నాడు. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, సర్వ ప్రాణులను తనవలే తనతో సమానముగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును, ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. సమస్త ప్రాణులను తనవలే సమముగా చూచుట ఎనగానేమి? మనుష్యుడు తన అవయవములను తన ఆత్మను వలె సమభావముతో చూచుకొనున్నట్లు సకల చరాచర జగత్తునందు అందరినీ సమభావముతో చూచుటయే సమస్త ప్రాణులను తనవలే సమముగా చూచుటయగును. సమస్త చరాచర జగత్తునందు సుఖ దుఃఖములను తనవని వలె సమముగా చూచుట అనగానేమి? మనుష్యుడు తన శరీరాంగములను ఆత్మభావమున సమానముగా చూచుట వలన వాటి సుఖ దుఃఖములను తనవిగా భావించును. అట్లే సకల చరాచర జగత్తునందు ఆత్మభావము సమానముగా ఉండుట వలన వాటికి కలుగు సుఖ దుఃఖములను తనకు కలిగిన సుఖ దుఃఖములుగా భావించును. సర్వత్రా ఆత్మదృష్టి కలిగియుండుట వలన విరాట్ రూపమున నున్న సమస్త విశ్వము వానికి తన స్వరూపముగానే తోచును. జగత్తునందు తనకంటే వేరైనది ఏదియూ ఉండదు. మనుష్యుడు తనకు ఎప్పుడునూ ఏ విధముగను ఏ మాత్రముగను దుఃఖమును కలిగించుకొనుటకు పూనుకొనడు. మీదు మిక్కిలి నిరంతరము సుఖప్రాప్తి కొరకే ఆరాటపడుచుండును. సర్వత్రా అందరి ఎడను ఆత్మదృష్టి గల యోగి తన సంకల్పము వలన గాని తన ప్రయత్నము వలన గాని తనకు సుఖము కలిగినప్పుడు తనపై తాను కృపజూపుట గాని తన నుండి తాను కృతజ్ఞతను కోరుకొనుట గాని ఉండదు. తన ద్వారా ఇతరులకు మేలు జరిగినప్పుడు తానే దానికి కారకుడనని తాను కర్తవ్యపరాయణుడనని గర్వపడడు. స్వపర భేదము లేక అందరి సుఖము కొరకు పాటుపడును. అది అతనికి సహజ లక్షణము. యోగి సమస్త విశ్వమునకు ఎప్పుడును ఏ విధముగను ఏ మాత్రముగను హాని తలిపెట్టక సదా దాని హితమునకే కృషి చేయుచుండుట అతనికి సహజ లక్షణము. పాశ్చాత్య ప్రపంచమునందు ప్రజలెల్లరును సోదర భావముతో మెలగుట మంచిదని భావింతురు. ఈ విశ్వబంధుత్వ సిద్ధాంతము వాస్తవముగా విశిష్టమైనది. కానీ సోదరుల యందు స్వార్థ భావము వలన ఏదో ఒక విషయమునందు పరస్పర కలహములు సంభవింపవచ్చును. కానీ ఆత్మభావము అనగా అతడును నేనే అను భావము స్థిరముగా నున్న చోట స్వార్థ భావమునకు గాని పరస్పర కలహములకు గాని చోటే ఉండదు. కావున నేడు పాశ్చాత్య విద్వాంసులు కూడా అన్ని సిద్ధాంతముల కంటెను గీతాజ్ఞాన సిద్ధాంతమే ఉత్కృష్టమైనదని భావించుచున్నారు. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి లోకములోని సమస్త చరాచర జీవుల సుఖ దుఃఖములను తాను వాస్తవముగా అనుభవించునా లేక భావనా మాత్రముగా అనుభవించునా? ఆ సుఖ దుఃఖానుభావములను వాస్తవములని గాని భావనా మాత్రములను గాని చెప్పలేము.
అతని దృష్టిలో సచ్చిదానందగణ పరమాత్మ తప్ప ఇతరమైన ఏ వస్తువునకునో అస్తిత్వమే లేనప్పుడు వేరే అనుభవమునకు చోటు ఎక్కడిది? కేవలము భావన మాత్రమైనచో ఇతరులకు దుఃఖము కలుగకుండుటకును సుఖము కలుగుటకును తన ద్వారా ప్రయత్నమెట్లు జరుగును? ఆ సమయమున వాస్తవముగా అతనిలో గల భావము దృష్టి అతనికే తెలియను. మాటల ద్వారా ఆ భావమును దృష్టిని వ్యక్తపరచుట సాధ్యము కాదు. పరమాత్మనందానుభవము తప్ప ఇతరమైన ఏ వస్తువునకు సంబంధించిన అనుభవము అతనికి కలుగదు. లోక దృష్టిలో అది కేవలము భావన మాత్రమే. అయినప్పటికీ అతని కార్యములు ఉత్తమములైనవి, నియమబద్ధములైనవి, సువ్యవస్థములైనవి. అవి వాస్తవముగా అనుభవింపబడుకున్నచో లోక దృష్టిలో ప్రతీతములుగా దుఃఖముల నివృత్తికై అతని ద్వారా ప్రయత్నమెట్లు జరుగును? అతని వైశిష్టం ఇదియే. అతని కార్యనిర్వహణము ఉత్తమోత్తమముగా ఉండును. కాని అతని దృష్టిలో ఆ క్రియలకు ఎట్టి ఉనికిని గాని ప్రయోజనమును గాని ఉండదు. కాని అతని ద్వారా క్రియ ఉత్తమోత్తమ రీతిలో జరుగును. ఈ విషయమును స్థూలముగా అవగాహన చేసుకొనుటకు ఒక ఉదాహరణము. చిన్నపిల్లలు ఆటల సమయమున పనికి మాలిన విలువలేని కంకరరాళ్ళు, మట్టి, పుల్లలు మొదలగు వానికై పరస్పరము కలహించుకొందురు. అజ్ఞానము వలన కొట్టుకొని బాధపడుటయు జరుగుచుండును. బుద్ధిమంతుడైన వాడు ఈ అర్థము లేని కొట్లాటలను చూచి అందు జోక్యము కలిగించుకొని వారికి నచ్చజెప్పి వారి బాధల నివారణకు ప్రయత్నించును. కడకు వారికి సంతుష్టి కలిగించును. అట్లే పరమాత్మ ప్రాప్తి కలిగిన యోగి బాధలకు లోనైన ప్రపంచ ప్రజల బాధల నివృత్తి కొరకు సహజముగానే పాటుపడును. యోగులైన మహాత్ములు ధన, మాన, కీర్తి, ప్రతిష్టాదుల వలన ఎట్టి ప్రయోజనములను ఆశింపరు. వారి దృష్టిలో పొందదగిన వస్తువు ఏదియూ ఉండదు. పరమాత్మ తప్ప వారి దేని ఉనికిని గుర్తింపరు. వారి అవర్ణనీయ స్థితి వివరించుటకు ఏ దృష్టాంతము కూడా సరిపోదు. వారి విషయమున ఏ లౌకిక దృష్టాంతము కూడా సంపూర్ణముగా ఉపయోగపడదు. ఎట్టి దృష్టాంతమైనను వారి సమదర్శన మహత్వ స్థితి యొక్క ఏదో ఒక అంశమును ఆదియును లేశమాత్రముగానే తెలుపును. యోగి అను విశేష్యమునకు పరమః అను విశేషణము ప్రయోగించుటలోని ప్రత్యేకత ఏమి? ఇచట పేర్కొనబడిన యోగి సాధక స్థితిని అధిగమించి సిద్ధిని పొందినవాడు. అట్టి సిద్ధి యోగిని సూచించుటకే ఇచట పరమః అను విశేషణము ప్రయుక్తమైనది. ఏ సాధన మార్గమునైనను పరమాత్మ ప్రాప్తి నందిన పురుషుని యందు సమత్వ లక్షణము అత్యంత ఆవశ్యకము. పరమాత్మ ప్రాప్తి నందిన పురుషుని వర్ణించిన ప్రతి సందర్భమునందును భగవానుడు సమత్వమునకే ప్రాధాన్యమును ఇచ్చెను. ఇతర సద్గుణములు అనేకములున్నను సమత్వము లేనిచో అట్టివానికి పరమాత్మ ప్రాప్తి కలగలేదనియే గ్రహింపవలెను. ఏలనన సమత్వము లేనిదే రాగద్వేషములు, సంపూర్ణ రాహిత్యము, సర్వప్రాణుల యందును సహజమైన సౌహార్ద భావము కలగవు. సమత్వమును సాధించిన వాడే పరమాత్మను పొందిన పరమయోగి అనబడును.